ఓం నమ శివాయ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజు చీకట్లోనే లేచి ఇల్లు వాకిళ్ళు అంతా శుభ్రం చేసుకుని బయట రాత్రి వర్షం పడి ముగ్గు వేయలేదు, అందుకే తెల్లారాక వేశాను ముగ్గు. ఎలా ఉంది ముగ్గు? మార్నింగ్ నైట్ లాగా ముగ్గు కోసం అంత టైం స్పెండ్ చేయలేం కదా. నేను వంటిట్లో పప్పు, రసం, ఆలు ఫ్రై, పులుసన్నం, పాలపూరి ఇలా అన్నీ చేస్తున్నాను. మా వారేమో గుమ్మాలకి, దేవుని గూటికి, బెడ్రూములకు అన్నిటికీ పూలమాలలు వేస్తూ ఇంటిని అలంకరిస్తున్నారు. పండగలప్పుడే కదా మనం ఇలా పూలతో ఇండ్లంతా అలంకరించుకుంటాము. చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. మా వారు ముందు రోజే లైట్స్ అన్ని సెట్ చేసి పెట్టారు. మామిడాకులు, పూలమాలలు, లైట్లు చాలా బాగుంది. నేను నిన్ననే పిండి వంటలన్నీ చేశాను కాబట్టి కొన్ని మాత్రమే ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నాను. మన బొజ్జ గణపయ్యకి ఇష్టమైన ఆవిరి కుడుములు, పూర్ణపు కుడాలు చేశాము. నేను మొదటిసారి కుడుములు చేశాను. అన్ని ఒకే ప్లేట్ లో పెట్టకుండా ప్లేట్ మీద ప్లేట్ పెట్టినందుకు కొన్ని పగిలిపోయాయి. పైన ప్లేట్ లో పెట్టిన కుడుములు మాత్రం చాలా బాగా వచ్చాయి. రావు అనుకుంటే ఏవి రావు. ట్రై చేద్దామని చేశాను, పర్లేదు బాగానే వచ్చాయి. నేను పూర్ణపు కుడాలు చేస్తుంటే మా వారేమో దానికి డిజైన్ వేస్తున్నారు. ఇలా కలిసి చేసుకోవడం వల్ల అందరికీ ఆనందంగా ఉంటుంది. బంధాలు కూడా బలపడతాయి. పనులు కూడా తొందరగా టయానికి అయిపోతాయి, పూజలు అయిపోతాయి. ఒక్కరమే చేసుకుంటే చాలా బోరింగ్ గా ఉంటది. ఇలా అందరం కలిసి చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా చేసుకుంటాం పనులన్నీ. ఈ లోపల మా పాప వచ్చేసింది రెడీ అయ్యి. ఇలా మాట్లాడుకుంటూ హ్యాపీగా పనులన్నీ షేర్ చేసుకొని చేసుకోవడం వల్ల టిఫిన్ టయానికే మా పూజ అయిపోయింది. వంటలన్నీ పూర్తి కావస్తుండగా మా వారు వినాయకమయ్యను కూర్చోబెడుతున్నాడు. ఇలా వినాయకుడిని అలంకరించడం అంటే మా వారికి చాలా ఇష్టము. ఆయన కోసం తెచ్చిన పత్రి, పూలు, మారేడు ఆకులు, సొద్ద కంకులు, ఎలక్కాయ, అన్ని రకాల పండ్లు, పూలు, పిండి వంటలు అన్ని పెట్టి అలంకరించాలి. ఎంత బాగున్నాడో కదా వినాయకమయ్య. ఆకుల మధ్యలో గ్రీన్ గా మట్టి వినాయకమయ్యని తెచ్చామండి మేము కొత్త ఇంటికి వచ్చినాక ఇదే మొదటి వినాయక చవితి అన్నమాట. అన్ని నైవేద్యాలు చేశాక పంచామృతం కూడా చేశాము. చాలా బాగా కుదిరింది. చిన్న వినాయకుడైనా చాలా కళగా ఉన్నారండి వినాయకుడు. పూలు, పండ్లతో చాలా కలర్ఫుల్ గా అలంకరించారు. ఈ అలంకరణ అయిపోయేసరికి నా వంట కూడా దాదాపు పూర్తి కావచ్చింది. పండ్ల పైన వినాయకుడిని కూర్చోబెట్టినట్టున్నారు కదా. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ లండన్ లో ఉండి కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. వాళ్ళు కూడా పిండి వంటలన్నీ చిన్న చిన్న కప్స్ లో పెట్టి వాళ్ళ నాన్నకు అందిస్తూ ఉంటే తనేమో అన్ని దేవుని దగ్గర అన్ని పెట్టేశారు. అన్ని నైవేద్యాలు పెట్టాక చూడండి ఎంత కళగా ఉన్నారో అసలు స్వామి. పాలపూరి అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. ఎంత బాగా కుదిరిందంటే ఎక్కువ స్వీట్ లేకుండా చాలా బాగుంది. వినాయకుడిని ముక్కాలంటే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే గుంజీలు తీయాల్సిందే. ఇలా అంతా పూజ అయిపోయేసరికి దాదాపు 11 అవుతుంది. ఇక పండగ రోజుల్లో కొంచెం లేటే అవుతుంది కదా. ఇంకా అన్ని వడ్డిచ్చేసుకొని తిన్నాము. పులుసన్నం అయితే చాలా బాగా కుదిరిందండి. పచ్చి కొబ్బరితో చేశాను. ఇంతేనండి మా వినాయక చవితి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.